బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 15 అంశము దేవుడు కోరుకొనేది వాక్యము మీకా 6వ అధ్యాయము 8వ వచనము న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుడు మనిషి నుండి ఏం కోరుకుంటున్నాడో తెలియక తాము చేసేదే దేవుడు కోరుకుంటున్నాడు అని అపోహ పడుతుంటారు మనుష్యులు. చర్చికి వెళ్లటం, కానుకలివ్వడం, ఉపవాసాలుండటం ఇవే దేవుడు కోరుకుంటాడని అనుకుంటుంటారు క్రైస్తవులు. అయితే దేవుడు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, మిమ్మును రమ్మన్నవాడెవడు అని యెషయా 1:12లో విస్తారమైన మీ బలులు నాకేలా అని యెషయా 1:11లో దేవుడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడో ఆలోచించారా? ఆదివారం రాగానే అలవాటు ప్రకారం దేవుని సన్నిధిలో కనబడాలని చర్చికి బయలుదేరేవారు నా సన్నిధిని కనబడాలని వస్తున్నారే, మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు అని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? మాలో ఉన్న లోపం ఏంటి అని ఆలోచించకుండానే చర్చికి వెళ్లడం వలన దేవుడు సంతోషిస్తాడా? చిన్నప్పటి నుండి వాడుకగా చర్చికి వెళ్లడం, చందా వేసి రావడమే దేవునియందలి భయభక్తులు అని భావించి చనిపోయే వరకు అదే భ్రమలో ఉండటం వలన మనం దేవుణ్ణి సంతోషపెట్టగలమా? దేవుని గురించి ఆలోచించకపోవడం వల్లనే దేవుని ఇష్టాయిష్టాలను మనం తెలుసుకోలేకపోతున్నాము. మన ముందు తరాల వాళ్లు ఏం చేస్తున్నారో అదే మనము చేస్తున్నాము తప్ప మనకి మనం వ్యక్తిగతంగా దేవుని గురించి తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారో పిల్లలు కూడా అదే అనుసరిస్తుంటారు. దేవుడంటే కేవలం మన అవసరాలు తీర్చేవాడు అన్న భ్రమలో ఉండటం వలన దేవుడు మన అవసరం తీర్చేదాకా ఉపవాసాలు చేస్తాము. ఉపవాసము చేయడం దేవునికి ఇష్టము కాబట్టి ఉపవాసము చేయడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టి లబ్ధి పొందుదామని అనుకుంటారు. కాని ఎలాంటి ఉపవాసము దేవునికిష్టమో యెషయా 58:3-8 వరకు చెప్పాడు. దేవుడు చెప్పినట్లు కాకుండా మనకి ఇష్టమైన రీతిలో చేసిన వాటిని దేవుడు అంగీకరించడు. మీకా 6:8లో దేవుడు కోరుకున్న విధంగా న్యాయంగా నడుచుకొనకుండా, కనికరమును ప్రేమించకుండా, దీనమనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించకుండా మనం చర్చికి వెళ్లినా, కానుకలు ఇచ్చినా, ఉపవాసాలున్నా అదంతా వృధా ప్రయాసే అవుతుంది. మనం చర్చికి వెళ్లాల్సింది దేవుని గురించి, ఆయన ఇష్టాలను గురించి తెలుసుకొని అందుకు అనుగుణంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికే తప్ప వాడుకగా వెళ్లినందువలన దేవుడు ఏమాత్రం సంతోషించడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మత్తయి 15:7-9 వరకు. దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోకుండా, దేవుని కోరిక ప్రకారం నడుచుకోకుండా, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి దేవుని పేరట ఆచారంగా చేసేవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకొని, ఆయన కోరుకున్న విధంగా జీవిస్తూ, దేవునికి ఏమి ఇష్టమో అది తెలుసుకొని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఆచారపరంగా కాకుండా నీ కోరిక ప్రకారం నడుచుకొనేలా మాకు జ్ఞానము దయచేయుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.